చూడండి. అసెట్ అకౌంటింగ్. అసెట్ అకౌంటింగ్ అంటే ఏంటి? ఈ అసెట్ అకౌంటింగ్ అనేది ఎస్ఏపిలో మనము ఏ విధంగా మనము థియరీ, ఓవర్‌వ్యూ అండ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ నేను డిస్కస్ చేస్తాను. కాన్ఫిగరేషన్ సంబంధించి మీరు చేయాలి. ఓకే. మీకు అది అసైన్‌మెంట్. ఓకే. దానికి సంబంధించిన లింక్ కూడా నేను షేర్ చేస్తాను. మీరు దాన్ని చూసి ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే. సో, ఇక్కడ చూడండి. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అసెట్ అకౌంటింగ్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? చెప్పండి. అసెట్స్ పర్చేజ్ చేస్తే అకౌంటింగ్ చేస్తాం సార్. అసెట్స్ పర్చేజ్ చేసిన తర్వాత వాటివి పర్చేజ్ చేసినాక ఎలా అకౌంటింగ్ చేయాలో దాన్ని అసెట్ అకౌంటింగ్ అంటారు. ఓకే. సో మెనీ టైప్స్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి సార్. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్. మనం బుక్స్ అసెట్ అకౌంటింగ్ అనేది మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ బిజినెస్ కోసం మీరు అసెట్స్ అనేది పర్చేజ్ చేయడం జరుగుతుంది. అలాంటి ఫస్ట్ అసెట్స్ పర్చేజ్ చేసిన తర్వాత వాటిని బిజినెస్ పర్పస్ కోసం ఏ విధంగా యూజ్ చేసుకుంటారు, మేనేజ్ చేసుకుంటారు, మానిటరింగ్ చేసుకుంటారు మీ యొక్క అకౌంట్స్ లో. సో ఇవి జనరల్ లెడ్జర్స్ కి ఏ విధంగా లింక్ చేస్తారు, ఓకే, వాటి మీద ఎలాంటి ట్రాన్సాక్షన్స్ మీరు పోస్ట్ చేయడం జరుగుతుంది, వాటి మీద ఎలాంటి డిప్రిసియేషన్ మీరు తీస్తారు అసెట్స్ ని ఉపయోగించుకోండి అనేది మన కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే. సో ఇక్కడ అసెట్స్ రెండు రకాలు, టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ ఏంటి? ఆ అసెట్స్ ని వీ కెన్ టచ్ అండ్ వీ కెన్ ఫీల్. టచ్ అంటే ఏంటి, ఫీల్ అంటే ఏంటి? అంటే అసెట్స్ ని టచ్ చేస్తాం, ఫీల్ అవుతాం. ఈ టాంజిబుల్ అసెట్స్ లో రెండు రకాలుగా, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి? బిల్డింగ్, కంప్యూటర్, మెషినరీ, ల్యాండ్, ఫర్నిచర్, వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఇవి మన బిజినెస్ కోసం మనం ఉపయోగిస్తామా, వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? ఈ ఫిక్స్డ్ అసెట్స్ పర్చేజ్ చేసిన తర్వాత 1 సంవత్సరం పైగానే ఈ అసెట్స్ వల్ల మనం యూజ్ పొందాలి, వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటారు. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? బిల్స్, రిసీవబుల్స్, క్యాష్, బ్యాంక్స్, షేర్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. సో ఇవి ఏవైతే ఉంటాయో వీటిని మనం 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. వీటిని కరెంట్ అసెట్స్ అంటాం. ఓకే. ఈ రెండింటిని కలిపి టాంజిబుల్ అసెట్స్ అంటాం. వీటిని టచ్ చేస్తాం, ఫీల్ అవుతాం. అదే ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి? వీటిని టచ్ చేయడం, ఫీల్ అవ్వడం, వీటిని ఇంటాంజిబుల్ అసెట్స్ అంటాం. ఓకే. వీటిలో ఫిక్సీసియస్ అసెట్స్ వస్తాయి. ఫిక్సీసియస్ అసెట్స్. ఓకే. వీటిలో గుడ్ విల్, ట్రేడ్ మార్క్స్, కాపీ రైట్స్, పేటెంట్ రైట్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ గుడ్ విల్ అంటే ఏంటి, ట్రేడ్ మార్క్స్ అంటే ఏంటి, కాపీ రైట్స్ అంటే ఏంటి, పేటెంట్ రైట్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు గుడ్ విల్ అంటే ఏంటి? టాటా ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాళ్ళకి టాటా ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాటా ప్రోడక్ట్స్ క్వాలిటీ, క్వాంటిటీ చాలా బాగుంటాయి. ఓకే. సో క్వాలిటీ, క్వాంటిటీ అనేది చాలా బాగుంటాయి కాబట్టి వాళ్ళకి గుడ్ విల్ అనేది మార్కెట్లలో ఉంది. ట్రేడ్ మార్క్స్, కొన్ని కంపెనీస్ లోగో చూస్తానే ఇది ఫలానా కంపెనీ అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకే. వాటిని ట్రేడ్ మార్క్స్ అంటాం. తర్వాత కాపీ రైట్స్ అంటే ఏంటి? ఇప్పుడు తెలుగు సినిమా హిందీలోకి డబ్ అవ్వాలన్నా, ఒక పోయం రాసిన, సినిమా స్టోరీ అయినా, సాంగ్ అయినా, ఓకే, సో ఇలాంటివి ఏవైనా కావచ్చు, కాపీ రైట్స్ సి అని రౌండ్ ఆఫ్ ఉంటాయి, ఆ నిర్మాతల దగ్గర ఉంటాయి. పేటెంట్ రైట్స్, ఏదైనా ఒక ఫార్ములా కనిపెట్టడం. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలోకి కరోనా వచ్చింది, అయితే చైనా నుంచి. ఆ కరోనా ఫార్ములా ఎవరు కనిపెట్టారు? అదే ఫార్ములా ఇతర దేశాలు ఉపయోగించాలంటే ఆ ఫార్ములా అనేది ఆ చైనా దేశం ఇతర కంట్రీలకి లైసెన్స్ ఇవ్వాలి, లేదంటే వాళ్ళు కేసు వేస్తారు. అవి పేటెంట్ రైట్స్ అని చెప్తాం. వీటిని టచ్ చేయలేం, ఫీల్ అవ్వలేం. వీటిని ఇంటాంజిబుల్ అసెట్స్ అని మనం చెప్పుకుంటాం. ఇంటాంజిబుల్ అసెట్స్. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. కంపెనీ పాలసీ. మీ కంపెనీ పాలసీ ప్రకారంగా మీకు నెలకు కానీ సంవత్సరానికి కానీ 50,000 కానీ మీరు పెట్టుకున్న 50,000 బిలో ఉంటే
అది మీరు ఎక్స్పెండిచర్ కింద చూపించుకుంటారు. మీకు 50,000 అబోవ్ ఉందనుకోండి, అది క్యాపిటలైజేషన్ కింద చూపించుకుంటారు. దాన్ని మనం క్యాపిటలైజేషన్ కింద చూపించుకోవడం జరుగుతుంది. ఓకే. సో బిలో 50,000 ఉంటే ఎక్స్పెండిచర్, అబోవ్ 50,000 ఉంటే క్యాపిటలైజేషన్ కింద. అది మీ కంపెనీ 1,00,000 అయినా పెట్టుకోవచ్చు, 50,000 అయినా మీరు పెట్టుకోవచ్చు. తర్వాత క్యాపిటలైజేషన్. సో క్యాపిటలైజేషన్ అనే వాటిని వీ కెన్ షో ఆర్ యాడ్ ద అసెట్ వాల్యూ ఇన్ బ్యాలెన్స్ షీట్. ఓకేనా. సో ఏంటి క్యాపిటలైజేషన్ అంటే? వీ కెన్ షో అండ్ యాడ్ ద అసెట్ వాల్యూ ఇన్ బ్యాలెన్స్ షీట్. వీటిని మనం బ్యాలెన్స్ షీట్ లో షో చేసుకుంటారు క్యాపిటలైజేషన్ వాల్యూస్ ని. ఓకే, అది కూడా మీరు గమనించాలి. వీ కెన్ షో అండ్ యాడ్ ద అసెట్ వాల్యూ ఇన్ బ్యాలెన్స్ షీట్. యా, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. తర్వాత మనకి డిప్రిసియేషన్. ఇప్పుడు మీరు ఒక బిజినెస్ సొంతంగా పెట్టారనుకోండి, మీరు కంప్యూటర్ పర్చేజ్ చేసినా, ఫర్నిచర్ పర్చేజ్ చేసినా, బిల్డింగ్ పర్చేజ్ చేసినా, మిషనరీ పర్చేజ్ చేసినా, 50,000 పెట్టి మీరు కంప్యూటర్ కొన్నారు. అదే 50,000 మీరు 5 సంవత్సరాలకి జీరో అయిపోతుంది. జీరో అయిపోతుంది. ఎందుకంటే ఆ అసెట్ ని మీరు ఉపయోగిస్తున్నారు కాబట్టి దాని వాల్యూ తగ్గుతుంది. డ్యూ టు ఇయర్ అండ్ టియర్ అసెట్ వాల్యూ. ఫస్ట్ ఇయర్ ఒక 10,000, సెకండ్ ఇయర్ ఒక 10,000, థర్డ్ ఇయర్ ఒక 10,000, ఫోర్త్ ఇయర్ ఒక 10,000, ఫిఫ్త్ ఇయర్ కి ఒక 10,000. టోటల్ గా మనకి తగ్గిపోతుంది. దాని వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఓకే. వాల్యుయేషన్ ఆఫ్ అసెట్ అంటే వీ కెన్ డిక్రీజ్ ద అసెట్ వాల్యూ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. అంతే కదా. మీకు బ్యాలెన్స్ షీట్ లో దీని వాల్యూ యాడ్ అయి ఉంటుంది. దాని మీద 5 సంవత్సరాలకి మీరు డిప్రిసియేషన్ తీయంగా జీరో అయిపోతుంది. అప్పుడు బ్యాలెన్స్ షీట్ లోంచి దాని వాల్యూ తగ్గిస్తా రావాలి. బ్యాలెన్స్ షీట్ లోంచి దాని వాల్యూ అనేది తగ్గిస్తా రావాల్సి వస్తుంది. ఓకే. దీంట్లో డిప్రిసియేషన్ లో 5 రకాలు ఉంటాయి. వీ కెన్ డిక్రీజ్ ద అసెట్ వాల్యూ ఇయర్ బై ఇయర్. ఓకేనా. స్ట్రైట్ లైన్ మెథడ్, రిటర్న్ డౌన్ మెథడ్, మాక్సిమం అమౌంట్ మెథడ్, మల్టీ లెవెల్ మెథడ్, పీరియాడిక్ కంట్రోల్ మెథడ్. 5 రకాల మోడల్స్ ఉంటాయి. కానీ ఎక్కువగా స్ట్రైట్ లైన్ మెథడ్, రిటర్న్ డౌన్ మెథడ్ ని బిజినెస్ లో ఉపయోగిస్తారు. అసలు ఏంటి స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఏంటి, రిటర్న్ డౌన్ మెథడ్ అంటే ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, చూడండి. ఎస్ఎల్ఎం స్ట్రైట్ లైన్ మెథడ్ అంటారు. 10% డిప్రిసియేషన్. ఓకే. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ 10%. ఓకే. డేట్ చూడండి ఇక్కడ 1 ఏప్రిల్. 1,00,000 పెట్టి మీరు సంథింగ్ మిషనరీ పర్చేజ్ చేశారు. 1 ఏప్రిల్ తో స్టార్ట్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్. 31st మార్చ్ కి ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవుతుంది. అప్పుడు ఒక 10,000 తీసేస్తారు. 1 ఏప్రిల్ 23 నుంచి 90,000. 31 మార్చ్ 20కి మళ్ళీ 20,000, మళ్ళీ ఒక 10,000 తీసేస్తారు. అంటే సంవత్సరం 10,000 మాత్రమే లెస్ అవుతూ వస్తుంది. దీన్ని స్ట్రైట్ లైన్ మెథడ్ అంటారు. సంవత్సరానికి 10,000 లెస్ అవుతూ వస్తుంది. కానీ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ లో ఎలా డిప్రిసియేషన్ తీస్తారు అంటే దీనిలో ఫార్మాట్ వేరు. 1 ఏప్రిల్ 1,00,000 మీరు పర్చేజ్ చేశారు. ఫస్ట్ ఇయర్ లో 10,000 కట్ అవుతుంది 10%. తర్వాత 90,000 ఉంటుంది. ఆ 90,000 మీద 10% అంటే 9,000 అవుతుంది. 10,000 లెస్ కాదమ్మా. రిటర్న్ డౌన్ లో ప్రతి ఇయర్ 10,000 కాదు. ఎస్ఎల్ఎం లో అవుతుంది, కానీ రిటర్న్ డౌన్ లో తగ్గుతూ వస్తుంది. 10,000 9,000 అవుతుంది. ఆడికి 81,000 ఉంటుంది. ఆ 81,000 మీద మళ్ళీ 10%, అప్పుడు మళ్ళీ ఒక 8,000 వస్తుంది. అట్లా దీంట్లో వాల్యూ పెరిగే కొద్దీ, అంటే ఇయర్ పెరిగే కొద్దీ దాని వాల్యూ తగ్గుతూ వస్తుంది. దాన్ని రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అని చెప్తాను. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అని మనం చెప్తాం. ఓకే, డన్. రిటైర్మెంట్ ఆఫ్ వాల్యూ అంటే ఏంటి? రిమూవ్ ఆఫ్ ది టోటల్ అసెట్ వాల్యూ ఫ్రమ్ బ్యాలెన్స్ షీట్. అంతే కదా. మీరు కంప్యూటర్ 50,000 పెట్టి కొన్నారు, 5,000 దగ్గర జీరో అయిపోయింది. ఆ జీరో అయిపోయిన అసెట్ వాల్యూస్ ని బ్యాలెన్స్ షీట్ నుంచి రిమూవ్ చేస్తారు. ఓకే. అది కొంచెం వర్క్ అవుతుంది అనుకోండి, మీరు కస్టమర్ కి సేల్ చేస్తారు. ఏదో ఒక సంవత్సరం వచ్చినా చాలులే అని ఎవరైనా కొన్నారనుకోండి, దాని మీద గెయినో లాసో వస్తుంది. అస్సలు ఇది పని చేయదు అంటే స్క్రాప్ కు పడేస్తారు వితౌట్ కస్టమర్. అంటే దాని ఇంకా పక్కన పడేస్తారు. దాని వల్ల ఏం యూజ్ లేదు. దాని యొక్క టోటల్ వాల్యూ అనేది వెళ్ళిపోయింది అనేది మనకు తెలిసిపోతుంది. విత్ కస్టమర్ గెయిన్ ఆర్ లాస్, వితౌట్ కస్టమర్ స్క్రాప్. అది కూడా మీరు గమనించాలి.
తర్వాత అసెట్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్. ఇది చూడండి, పర్చేజ్ అసెట్ ఫ్రమ్ వెండర్. సో అండ్ ఒక వెండర్ నుంచి మనం ఏదైనా స్టాక్ పర్చేజ్ చేస్తున్నప్పుడు, ఓకే, ఒక వెండర్ నుంచి మనం స్టాక్ ఏదైనా పర్చేజ్ చేస్తున్నప్పుడు ఆర్డర్ ఇవ్వచ్చు, పర్చేజ్ ఆర్డర్ ఇవ్వచ్చు, లేదంటే వితౌట్ పర్చేజ్ ఆర్డర్ ఇవ్వచ్చు. ఓకేనా? మన రెగ్యులర్ కస్టమర్ అనుకోండి, మనం 1 వీక్ ముందుగానే ఆర్డర్ అనేది పెట్టుకుంటాం. లేదు ఓకే అనుకోండి, ఓకే, మనం ఆర్డర్ అనేది పెట్టుకోం. అలా ఆర్డర్ పెట్టుకున్నట్లయితే పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ పిఓ జనరేట్ చేస్తాం. దాంట్లో మిగో ప్రాసెస్, ఎంఐజిఓ ప్రాసెస్, ఇన్వాయిస్ క్రియేషన్ అని చెప్తాం. మీరో ప్రాసెస్, పేమెంట్ ప్రాసెస్ అని చెప్తాం. మీరో ప్రాసెస్ ని పేమెంట్ ప్రాసెస్ అని చెప్తాం. సో వితౌట్ పర్చేజ్ ఆర్డర్ F-90లో మనం ఎంటర్ చేయొచ్చు. ఓకే, సో అది తర్వాత అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. ఇది చూడండి, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి, దాన్ని ఏయూసి అంటారు, అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. దీనికి సపరేట్ గా ఒక హెడర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఈ సెట్ లో. ఇప్పుడు ఏయూసి అంటే ఫుల్లీ అసెట్టా కాదా, ఫుల్లీ అసెట్ మీద డిప్రిషియేషన్ తీస్తారా లేదా? ఓకే, ఇప్పుడు మీరు చూడండి, అసెట్ మాస్టర్, ట్రాకింగ్, ఎక్స్పోజెస్, రా మెటీరియల్స్, లేబర్ అండ్ ఎక్స్పెన్సెస్. ఓకే, మీరు ఇక్కడ గమనించాలి, ఇప్పుడు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దాని మీద డిప్రిషియేషన్ తీస్తారా తీయరా? చెప్పండి ఎవరైనా. సార్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది మా, వాటి మీద మనము డిప్రిషియేషన్ తీయచ్చా తీయకూడదా? తీయలేం సార్. తీయకూడదా? ఎందుకు? ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ తర్వాత తీస్తాం సార్. ఏంటిమా? కన్స్ట్రక్షన్ అయిపోయినాక తీస్తాం. ఎస్, ఏదైనా ఒక ఫుల్లీ అసెట్ అంటే ఏంటి? ఆ అసెట్ పూర్తిగా రెడీ అయిపోయి ఆ అసెట్ ని మన బిజినెస్ యూజ్ చేస్తుంది. ఆ అసెట్ ని రెడీ టు మన యూజ్. బిజినెస్ రెడీ టు యూజ్ అంటే మనం యూజ్ చేయడానికి రెడీగా ఉంది అని, అలాంటి దాని మీదనే మనము ఏం చేస్తాం, లైక్ డిప్రిషియేషన్ తీస్తాం. అది కన్స్ట్రక్షన్ లో ఉంది, ఓకే. సో ఏ విధంగా దాన్ని మనము డిప్రిషియేషన్ తీస్తాం? తీయలేము. దాంట్లో రా మెటీరియల్స్ అవసరం ఉంటది, లేబర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇంకా దాంట్లో ఖర్చు జరుగుతూ ఉంటది. అది ఫుల్లీ అసెట్ గా ఇంకా మారలేదు. మారినప్పుడు మనం ఏ విధంగా దాని మీద మనం డిప్రిషియేషన్ తీస్తాం? తీయం. ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా మీరు చెప్పాలి, ఫుల్లీ అసెట్ గా మారకుండా దాని మీద మనము డిప్రిషియేషన్ తీయచ్చా అంటే తీయకూడదు అని చెప్పాలి. ఇక్కడ అది కూడా మీరు గమనించండి. ఓకే, సో తర్వాత దీంట్లో మీరు ఎంట్రీస్ పాస్ చేసేటప్పుడు, లైక్ అసెట్ అకౌంటింగ్ పోస్టింగ్ కి 70 ఫర్ అసెట్ డెబిట్, పోస్టింగ్ కి 75 ఫర్ అసెట్ క్రెడిట్. మనకి ఇప్పుడు డిజిటల్ పోస్టింగ్ చేసేటప్పుడు, వెండర్ పోస్టింగ్ చేసేటప్పుడు, కస్టమర్ పోస్టింగ్ చేసేటప్పుడు ఈ ఆప్షన్స్ మీకు వస్తాయి, గమనించాలి, 70 ఆర్ 75. సో తర్వాత అసెట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ టైప్. దీంట్లో 100 ఎక్స్టర్నల్ అసెట్ అక్విజిషన్, 110 ఇన్ హౌస్ ప్రొడక్షన్, 210 రిటైర్మెంట్ విత్ రెవెన్యూ. ఇవి సంథింగ్ మీరు ఎంట్రీస్ పాస్ చేసేటప్పుడు ఇవి అవసరం అవుతాయి మీకు. ఓకే, ఇది మనకి అసెట్స్ సంబంధించిన మినిమం ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్, ఓకే, వీడియో నేను లింక్ మీకు షేర్ చేస్తాను. ఇది మీకు అసైన్మెంట్, ఇది మీరు చూడాలి. అన్ని నేను చెప్పుకుంటూ వెళ్తే మీకు అసైన్మెంట్ అంటూ ఏముండదు. మినిమం మీరు కూడా ఎలా ఏ విధంగా చేయాలి మినిమం అనేది కూడా ఇంపార్టెంట్. ఇంకా కొన్ని టాపిక్స్ ఇస్తాను, అవి మీరు ప్రిపేర్ అయ్యి ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? నా ఛానల్లో కంటెంట్ ఉంటుంది, అదే కంటెంట్ మీకు లింక్ ఇస్తాను. అవి ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేసి ఒక పీపీటీగా ప్రజెంట్ చేసి ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? ఇవి టాస్క్ మీకు. ఎనీవన్ ఎవరైనా చెప్పగలరా? శైలీల, వాసవి, రేఖారాణి చెప్పగలరా? యా, చెప్పండి. హలో గైస్, వాయిస్ వినబడుతుందా? ఎస్ సార్, వినపడుతుంది సార్. యా, లాస్ట్ క్లాసెస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? ఓకే, సో డన్ గైస్. సో టుడే వచ్చేసి మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్.
ఈ 4 సెక్టార్స్ అనేది ఈ 3 సెక్టార్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు వస్తుంది. ఇవి కంప్లీట్ అవుతేనే ఫర్దర్ నెక్స్ట్ స్టెప్ మనం వెళ్ళగలుగుతాం. టుడే వచ్చేసి ఓకే మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గురించి మనం క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. ఓకే ఎందుకు ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ యూజ్ చేయాలి, ఏ పర్పస్ కోసం యూజ్ చేయాలనేది టుడే క్లాస్ లో మనం SAP FICO S/4HANAలో మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే PPT కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. కనబడుతుంది సార్. చూడండి. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి? డెఫినేషన్. ద చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ SAP is a group of GL accounts that controls the name of general GL master, number of GL master, and some control information. It is the grouping of GL accounts that forms the framework for recording accounting transactions in a structured way. ఓకే ఇక్కడ GLs అనేది మనం క్రియేషన్ చేస్తాం. ఇక్కడ GL మాస్టర్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే మన బిజినెస్ లో జరిగే మంత్లీ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన రిలేటెడ్ గ్రూప్స్ లైక్ GLs అన్నిటిని కూడా ఇక్కడ మనం క్రియేషన్ చేయొచ్చు. ఓకే ఆ GLs ఏంటి? మన బిజినెస్ లో జరిగే ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ మంత్లీ లైక్ సేల్స్ కానీ లైక్ శాలరీస్ కానీ రెంట్ కానీ ఓకే సో తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ కానీ టెలిఫోన్ బిల్ కానీ బ్యాంక్ ఛార్జెస్ కానీ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కమిషన్ రిసీవ్డ్ ఓకే తర్వాత ఇలాంటివన్నీ ఉంటాయి. డిస్కౌంట్ రిసీవ్డ్ ఇలాంటి ఏమైనా ఉన్నా బ్యాంక్స్ సంబంధించిన GLs ఏమైనా క్రియేషన్ చేసినా అవన్నీ కూడా ఇక్కడ మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో మనం క్రియేషన్ చేసుకుంటాం. తర్వాత వీటికి సంబంధించిన టీ కోడ్స్ ఏమున్నాయి? పోస్టింగ్ కీస్ ఇన్ SAP OB41, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB13, అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB62, డిఫైన్ అకౌంట్ గ్రూప్ ఇన్ SAP OB24, రిటైర్డ్ ఎర్నింగ్స్ OB53, GL అకౌంట్స్ క్రియేషన్ FS. ఇవి దీనికి సంబంధించిన టీ కోడ్స్ అండ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఈ OB41 లో మనకి ప్రీ డిఫైన్డ్ గా పోస్టింగ్ కీస్ అనేది ఉంటాయి. 2 డిజిట్ నెంబర్ తో ప్రీ డిఫైన్డ్ గా SAP కంపెనీ ఇచ్చేస్తుంది. దీంట్లో మనం చేయాల్సినంటూ ఏమి ఉంటుంది నార్మల్ గా. ఓకే సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB13, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ 3 ఉంటాయి. ఫస్ట్ వన్ మనం చూసుకుంటే ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. మన బిజినెస్ లో జరిగే డైలీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనము ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. అంటే ఆ GLs కి నెంబరింగ్ అనేది ఒకటి క్రియేషన్ చేయాలి. 1 అంటే శాలరీస్, 2 అంటే రెంట్, 3 అంటే టెలిఫోన్ బిల్లు, 4 అంటే ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇలా మనం నెంబర్ ఇచ్చుకుంటాం కదా. ఆ విధంగా మనం డైలీ ఎక్స్పెన్సెస్ అనేది మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేషన్ చేయాలి. ఎందుకంటే నెంబరింగ్ సెట్ చేయకుండా మనము సెటప్ చేసుకోవాలి అనమాట. తర్వాత గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇక్కడ చూడండి ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు, రెవెన్యూస్ ఇచ్చాడు, వేటిని కూడా మనం క్రియేషన్ చేసుకోవచ్చు. తర్వాత గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇదేంటంటే మనకి లైక్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అయినా కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అయినా అన్నిటిని మనం మిక్స్ చేసి గ్రూప్ చార్ట్ అకౌంట్స్ గా ఒకటి క్రియేట్ చేయడం. ఓకే దీన్ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఓకే సో మనం ఏ కంట్రీకి సంబంధించిన GLs మనం క్రియేషన్ చేయాల్సి వస్తే మనము కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం క్రియేషన్ చేసుకుంటాం. అంటే మీరు ఇండియాలో ఉన్నారు, అమెరికా సంబంధించిన కంపెనీకి సంబంధించి ఏదైతే ఉంటుందో దాన్ని క్రియేషన్ చేస్తున్నాం మనం. అంటే ఇండియాలో నుండి అమెరికా కంపెనీ కింద మీరు వర్క్ చేస్తున్నారు. సో అప్పుడు మనం కంట్రీ స్పెసిఫిక్ లీగల్ రిక్వైర్మెంట్స్ అక్కడ సంబంధించిన ఫైనాన్స్ రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్రియేషన్ చేస్తాం. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే తర్వాత సో ఏ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏదైతే ఉందో అది కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం OB62, అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB62. తర్వాత అకౌంట్ గ్రూప్స్ ని క్రియేషన్ చేస్తాం OB14 లో. సేల్స్ కి ఏ నెంబర్ తో స్టార్ట్ అవ్వాలి, ఎక్స్పెన్సెస్ కి ఏ నెంబర్ తో స్టార్ట్ అవ్వాలి, ఇన్కమ్స్ కి ఏ నెంబర్ తో స్టార్ట్ అవ్వాలి, ఓకే కరెంట్ అసెట్స్ కి ఏ నెంబర్ తో స్టార్ట్ అవ్వాలి అనేసి OB24 లో మనం అకౌంట్ గ్రూప్స్ అనేది క్రియేషన్ చేసుకోవాలి. తర్వాత OB53 రిటైర్డ్ ఎర్నింగ్స్. సో క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో లాస్ట్ ఇయర్ది నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మనకి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. అందుకు ఒక సెటప్ మనం చేసుకోవాలి. తర్వాత GL అకౌంట్స్ క్రియేషన్ FS. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనము
అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద ఏం క్రియేట్ చేసుకోవాలి, అదర్ ఇన్కమ్స్ కింద ఏ లెడ్జెస్ చేసుకోవాలి, ఫిక్స్డ్ అసెట్స్ కింద ఏం చేసుకోవాలి, కరెంట్ లైబిలిటీస్ కింద ఏం చేసుకోవాలి అది క్లియర్ కట్ గా మనం జిఎల్ అకౌంట్స్ క్రియేషన్ లో మనం సెటప్ చేసుకుంటాం. అది ఎలా అనేది కూడా మనము క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, వీటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఇక్కడ ఇచ్చేసి ఉంటాం. లేదు, స్టెప్ బై స్టెప్. ఓకే, చూద్దాం. ఎస్ఏకి ఓపెన్ చేస్తున్నాను. చూడండి, OBD4, OBD1, OB41, OB41 జస్ట్ ప్రీ డిఫైన్ అనమాట. ఇక్కడ 01 నెంబర్ నుంచి ప్రీ డిఫైన్డ్ గా ఆటోమేటిక్ ఇచ్చేసి ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేసేదేమి ఉండదు. ఇక్కడ కూడా మీకు ఎర్రర్స్ వస్తాయి, అది కూడా మీరు గమనించాలి. ఓకే, తర్వాత సెకండ్ వన్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని క్రియేట్ చేసుకోవాలి. OB13 క్లాస్ అండ్ OB13 యూత్ ఎంట్రీస్. ఓకే, ఇక్కడ నేను ITC1 ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ నెంబర్ 610 అని ఇవ్వచ్చండి. ఓకే, ఇక్కడ మాన్యువల్ క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్ ఉంటుంది. మనకు S4 అయితే ఆటోమేటిక్ వచ్చేస్తుంది ప్రీ డిఫైన్డ్ గా. ఓకే, ఇక్కడ మీరు బ్లాక్డ్ అనేది పెట్టద్దండి. బ్లాక్డ్ అనేది పెట్టారంటే ఎంట్రీస్ పోస్ట్ అవ్వవు, పెట్టుకోవాలి. ఇది ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే విత్ ఇన్ ద ఇండియా డొమెస్టిక్ సంబంధించిన ఏవైతే ట్రాన్సాక్షన్ జరుగుతాయో వాటికి మాత్రమే మనకు ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది సెట్ అవుతుంది. సేవ్ చేయండి. ఇక్కడ ఒకదానికి అన్నిటిని క్రియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ ATC2 గ్రూప్ చార్ట్ ఆఫ్ ITC3 మీరు ఎక్సెల్లో డేటా మెయింటైన్ చేసుకోండి నాకులాగా. రాసుకోండి వీటికి సంబంధించి ఆర్డర్. నెక్స్ట్ అసైన్ చేయాలి OB62. ATC1 ఇక్కడ గ్రూప్ రాదనమాట, ఓన్లీ గ్రూప్ రాకుండా కంట్రీ స్పెసిఫిక్ వస్తుంది, తర్వాత ఆపరేటివ్ వస్తుంది. అంతే, అవి రెండు మాత్రం వస్తుంది. సేవ్ చేయండి. నెక్స్ట్
OBD4. ఇక్కడ ఆల్రెడీ చాలా మంది చేస్తుంటారు. వాటినే మనం కాపీ చేసుకొని మనం వాటికి ఇచ్చుకున్నాం అంతే. ఫస్ట్ చూస్తున్నా కూడా 4 lakhs నుంచి స్టార్ట్ అయింది. 4 lakhs 1 నుంచి 4 lakhs 100 వరకు ఎండ్ అయింది. 2 lakhs 1 నుంచి స్టార్ట్ అయింది. 2 lakhs 100 వరకు ఎండ్ అయింది. ఓకే, 1,02,01 నుంచి స్టార్ట్ అయింది. 1,03,00,000కి ఎండ్ అయింది. 3 lakhs 1 నుంచి స్టార్ట్ అయింది. 3 lakhs 100కి ఎండ్ అయింది. ఓకే, ఇంకా ఏం అవసరం మనకి? కరెంట్ అసెట్స్, ఓకే, ఎక్స్పెన్సెస్, లయబిలిటీస్, సేల్స్, ఓకే. ఓకే, వీటిని కాపీ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇద్దాం. ITC1. సేవ్ చేయి. ఇక్కడ ఏఈ, ఇక్కడ చూడండి, ADEX అంటే దీనికి షార్ట్ నేమ్. కరెంట్ అసెట్ కి షార్ట్ నేమ్, కరెంట్ లైబిలిటీస్ కి షార్ట్ నేమ్, సేల్స్ కి షార్ట్ నేమ్. 4 lakhs అంటే 100 GLs అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద మనకి క్రియేషన్ చేయొచ్చు అని అర్థం. 4 lakhs 1 నుంచి 4 lakhs 100 వరకు, 2 lakhs 1 నుంచి 2 lakhs 100 వరకు అంటే కరెంట్ అసెట్స్ కింద 100 GLs మనం క్రియేషన్ చేసుకోవచ్చు అని OBD4 లో నెంబరింగ్ సెట్ చేసుకోవాలి. సరేలే అన్నారండి. పెట్టుకోమా, ఎవరింటి ఫలానాలో చెప్తున్నామని మ్యూట్ లో పెట్టుకోండి. మాట్లాడాను వాళ్ళని మాట్లాడారు. ఏం చేశారు? సో ఈ విధంగా నెంబరింగ్ అనేది మనం సెట్ చేసుకోవాలి. అంటే 100 GLs వరకు మనం క్రియేషన్ చేసుకోవచ్చు అని ఆల్రెడీ SAP లో ఉన్న ప్రీ డిఫైన్డ్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ సెట్ చేసుకుంటాం. ఓకే, అవసరమైతే ఇంకా మిగతాది కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఫిక్స్డ్ అసెట్స్ కూడా ఉన్నాయి కదా, కరెంట్ అసెట్స్ తీసుకున్నాం, ఫిక్స్డ్ అసెట్స్ కూడా తీసుకోవాలి. ఫిక్స్డ్ అసెట్ ఎక్కడ ఉన్నాయి? నెక్స్ట్ వచ్చేసి మనకి మీరు PDF చూస్తా చేసుకోవచ్చు, నీట్గా ఇచ్చి ఉంటాం. అక్కడ నెంబరింగ్ 6 అని ఇచ్చాను కదా, అంటే 6 వరకు డిజిట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అని ఉంటాం. తర్వాత రిటైన్ ఎర్నింగ్స్ OB53. అని ఇవ్వండి ప్రీ డిఫైన్డ్ గా. అకౌంట్ వచ్చేసి ఇక్కడ 100. ఇది ఒక నెంబర్ అనమాట, ప్రీ డిఫైన్డ్ నెంబర్. అంటే మనం GL క్రియేషన్ చేసాం కదా, ఇలా జస్ట్ క్యారీ ఫార్వర్డ్ కోసం ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చున్నాం. ఇప్పుడు మనం GLs ని క్రియేషన్ చేయాలి. /n FS/W. ఇది మెయిన్ ప్లేస్ మనకి, ఇది మెయిన్ ప్లేస్. మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు ఇలా కనిపించదు. ఓకే, ఇలా ఈ ఆప్షన్ లో ఉంటుంది. ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. ఫస్ట్ టైం మీరు చేసినప్పుడు ఇలా కనపడుతుంది. మీరు ఇది చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇలా ఆప్షన్ మనకు సైడ్కి రావాలి అంటే ఏం చేయాలి? సెట్టింగ్స్లోకి వెళ్ళి హైరార్కీ డిస్ప్లేకి వెళ్ళి డిస్ప్లే అకౌంట్స్ ఇన్ నావిగేషన్ ట్రీ ఇది సెలెక్ట్ చేయాలి. మళ్ళీ FS00 ఇచ్చారంటే నార్మల్గా వచ్చేస్తుంది. ఇలా ఈ ఫార్మాట్ లేదు, దీని ఇట్లా మూవ్ కూడా చేయొచ్చు. ఇలా ఫ్రంట్కి
మూవ్ చేయొచ్చు. ఇది చూడండి, ఇంతకుముందు నాది ఓల్డ్ కంపెనీ. చూడండి, ఓల్డ్ కంపెనీ కింద ఉన్న జిఎల్స్ ఇవన్నీ. ఓకే, ఇప్పుడు అడ్మిన్ ఎక్స్పెన్స్ కింద జిఎల్స్ నేను క్రియేషన్ చేయాలి. ఏ నెంబర్తో స్టార్ట్ అయిందో నాకు గుర్తులేదు. అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి చూడాలి? రెంట్ అనే నెంబర్ నేను స్టార్ట్ చేయాలంటే దీనికి ఒక నెంబర్ అనేది నేను సెట్ చేసుకోవాలి. ఇది పాత కంపెనీ, నేను న్యూ కంపెనీలోకి వెళ్ళాలి. సో న్యూ కంపెనీలోకి వెళ్ళాలి అంటే ఇక్కడ చూడండి, క్రియేట్. ఓకే, క్రియేట్లోకి వెళ్ళాను. ఇక్కడ అడ్మిన్ ఎక్స్పెన్స్ కింద నేను నెంబర్ క్రియేషన్ చేయాలంటే ఏ నెంబర్ కింద స్టార్ట్ అయిందో నాకు తెలియాలి. సో అప్పుడు ఈ స్క్రీన్ ఇలాగే పెడుతున్నాను, న్యూ సెషన్ తీసుకుంటున్నాను. ఇలా 6 సెషన్లు తీసుకోవచ్చు, 6 సెషన్లు మనం తీసుకోవచ్చు. ఓకే, OBD4లోకి వెళ్ళి నేను చూస్తున్నాను అడ్మిన్ ఎక్స్పెన్స్ ఏ దాంట్లో స్టార్ట్ అయిందో. పొజిషన్ ITC1. ఇక్కడ అడ్మిషన్ ఎక్స్పెన్స్ అనేది 4,01,000తో స్టార్ట్ అయిందమ్మా. ఓకే, సో 4,01,000 ఇస్తున్నాం. కొత్త తీసుకోండి, మన కంపెనీ కోడ్ ITC1 ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ మన కంపెనీ కోడ్ వచ్చిందా? ఇక్కడ పాతవి ఉంటాయి, ఎప్పుడైతే మనం కొత్తది క్రియేషన్ చేస్తామో ఆటోమేటిక్గా వస్తుంది. టైప్ డిస్క్రిప్షన్, ఇక్కడ మీరు అక్కడ ఏవైతే తీసుకున్నారో అవి ఇక్కడికి వచ్చేసి ఉంటాయి. అడ్మిన్ ఎక్స్పెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్ రెంట్ తీసుకుంటున్నాం. కంట్రోల్ డి, షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్, కంట్రోల్ డేటా. ఇక్కడ అకౌంట్ కరెన్సీ INR. నువ్వు అమెరికా అయితే US తీసుకోవాలి, ఇండియా అయితే కన్నా INR తీసుకోవాలి. సో తర్వాత ఇంకా రిమైనింగ్ ఇవి అవసరం వచ్చినప్పుడు మనం తీసుకుందాం. ఇక్కడ అకౌంట్ మేనేజ్మెంట్ ఇన్ కంపెనీ కోడ్, లైన్ ఎయిటెడ్ డిస్ప్లే, షార్ట్ కి చూడండి, షార్ట్ కి ఇక్కడ లైన్ ఎయిటెడ్ డిస్ప్లే 001 అనేది ఇచ్చాం. మీరు క్లిక్ చేశారంటే ఇప్పుడు నువ్వు జిఎల్స్ క్రియేషన్ చేస్తున్న ప్రతి దానికి కూడా నెంబరింగ్ అనేది ఒకటి క్రియేట్ అవ్వాలి. తర్వాత ఏ డేట్లో ఏ ట్రాన్సాక్షన్ ఎప్పుడు పోస్ట్ చేస్తాం అనేది తెలియాలి. అందుకోసం మనం ఇక్కడ షార్ట్ కి నెంబర్ 001 అనేది అన్నిటి జిఎల్స్ కి ఇస్తాం. సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం మార్చుకుంటాం. ఇది ఇచ్చేయాలి 001. ఎందుకు ఇవ్వాలి అంటే నువ్వు జిఎల్స్ ను పోస్ట్ చేసిన తర్వాత ఏ డేట్లో ఏ తారీఖున ఏ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తావు అనేది తెలియడానికి వస్తాం. అందుకు షార్ట్ కీస్. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. నేను మీకు చెప్పాను ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేది జిఎల్ అకౌంట్స్ లో అవి మీకు ఇక్కడ కంట్రోల్ చేస్తాయని, జిఎల్స్ ని కంట్రోల్ చేస్తాయని. ఇక్కడ G001 తీసుకోవాలి, అన్ని జిఎల్స్ కి సెట్ అవుతుంది. ఇప్పుడు సేవ్ చేయండి. ఒక్కసారి బ్యాక్ వచ్చి రీఫ్రెష్ చేశారంటే పాతది వెళ్ళిపోయి కొత్తది వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, పాతది వెళ్ళిపోయింది, కొత్తది అడ్మిన్ ఎక్స్పెన్స్ వచ్చిందా. ఇప్పుడు ఇదే జిఎల్స్ మనం జస్ట్ ఇంకా మళ్ళీ కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. వీటిని జస్ట్ కాపీ పేస్ట్ చేస్తాం. మళ్ళీ కొత్తగా నెంబర్ తీసుకునే అవసరం లేదు. ఇంకా ఒక్కసారి చేస్తే చాలా అంతే. దీన్ని మౌస్తో రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ ఇవ్వండి. ఇది 001 ఉంది. ఓకే, ఇక్కడ 002 తీసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఇంత కాపీ పేస్ట్ అంతే. సాలరీస్ మిగతాటన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒక్కదానికి ఇస్తే చాలు. INR 001, క్రియేట్ బ్యాంక్ డీటెయిల్స్, ఇవన్నీ అన్నిటికీ చేయాల్సిన అవసరం లేదు. సేవ్ ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది. చూడండి, కాపీ పేస్ట్ ఇంకా టైం వేస్ట్ చేయకుండా. వెళ్ళిపోయింది. మీరు రిమైనింగ్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇచ్చినావు కదా, జస్ట్ కాపీ పేస్ట్ చేసుకుంటున్నాం అంతే. ఓకే, ఇవన్నీ ఎలా ఇస్తున్నాను నేను? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి కదా, ఇవి మీకు తెలిసి ఉండాలి. మీరు నెట్లో సెర్చ్ చేశారంటే అడ్మిన్ ఎక్స్పెన్స్ కింద కొన్ని లెడ్జర్లు వస్తాయి, అదర్ ఇన్కమ్స్ కింద కొన్ని లెడ్జర్స్ వస్తాయి, ఫిక్స్డ్ అసెట్స్ కింద కొన్ని లెడ్జర్స్ వస్తాయి, కరెంట్ లైబిలిటీస్ కింద కొన్ని లెడ్జర్స్ వస్తాయి. ఓకే,
సరే, ఇప్పుడు అడ్మిన్ ఎక్స్పెన్స్ కింద అయిపోయింది కదా. నెక్స్ట్ కరెంట్ అసెట్స్ కింద 2,01,000 తో స్టార్ట్ అవుతాయి. ఓకే, దీన్నే కాదు, ఇట్లా నువ్వు ఇంకా 10 కాదు 100 అయినా క్రియేషన్ చేయొచ్చు. అయిపోయింది కదా 4. వంద జిఎల్స్ అయినా క్రియేషన్ చేయొచ్చు. దీన్నే కాపీ చేసి ఈ నెంబర్ తీసేస్తున్నాను. 2,01,000 కరెంట్ అసెట్స్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు అడ్మిన్ ఎక్స్పెన్స్ కాదు తీసుకోవాల్సింది, కరెంట్ అసెట్స్ తీసుకోవాలి. కరెంట్ అసెట్స్ వచ్చేది ప్రాఫిట్ అండ్ లాస్ లో, బ్యాలెన్స్ షీట్ లో అమ్మా ఎక్కడ వస్తాయి? కరెంట్ అసెట్స్ ఎక్కడ వస్తాయమ్మా? ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీటా? కరెక్ట్. బ్యాలెన్స్ షీట్ లో బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ మార్చుకోవాలి. కరెంట్ అసెట్స్ కింద మనకి బ్యాంక్స్ వస్తాయి. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ ఏ సెలెక్షన్, కంట్రోల్ బి పేస్ట్. మిగతా ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కంట్రోల్ డేటా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇవన్నీ సేవ్ చేయండి. ఓకే, చూసారా ఇప్పుడు కరెంట్ అసెట్స్ నెంబర్ స్టార్ట్ అయిందా 2,01,000 తో? 2,01,000 స్టార్ట్ అయింది OBD4 లో. ఎస్, దీన్ని కాపీ చేసి మళ్ళీ HDFC బ్యాంక్ ఇవ్వండి. 1 తీసేసి 2 పెట్టండి. జస్ట్ ఇంక రిమైనింగ్ అన్ని ఆటోమేటిక్గా ఉంటాయి, జస్ట్ పేరు మార్చండి అంతే. కంట్రోల్ ఏ సెలెక్షన్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ ఏ సెలెక్షన్, కంట్రోల్ వి పేస్ట్, సేవ్. ఇట్లా కరెంట్ అసెట్స్ కింద మీరు 10 అయినా క్రియేషన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ ని క్రియేషన్ చేయాలి. ఫిక్స్డ్ అసెట్స్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది? ఇక్కడ చూడండి, 2,03,01 తో స్టార్ట్ అయింది. కంట్రోల్ సి కాపీ. ఓకే, ఇది క్లిక్ చేస్తే చూడండి ఎక్స్పాండ్ అవుతాయి. ఇలా క్లిక్ చేస్తే వెళ్ళిపోతాయి. ఈ నెంబర్ తీసేయండి, పేస్ట్. అంటే రెఫరెన్స్ తీసుకుంటున్నాం, పైన ఉన్న నెంబర్ ఏదైతే ఉందో దాని వెనక జరిగిన కాన్ఫిగరేషన్ ఈ నెంబర్కి రెఫరెన్స్ తీసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఎక్కడ తీసుకోవాలి? ఫిక్స్డ్ అసెట్స్ లోనే తీసుకోవాలి. అది కూడా బ్యాలెన్స్ షీట్ అకౌంటే వస్తుంది. ఓకే, ఫిక్స్డ్ అసెట్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి అమ్మా. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కంట్రోల్ డేటా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇవన్నీ అవసరం లేదు, నో నీడ్. సేవ్. ఒక్కటి క్రియేట్ చేస్తే చాలు, అన్నిటికీ అదే ఒక్కటి క్రియేట్ చేస్తే చాలు. కాపీ చేయండి, వర్క్ సింపుల్ గా స్పీడ్ గా అయిపోవాలి. సేవ్. సేవ్. ఇలా మీరు ఫిక్స్డ్ అసెట్స్ కింద వచ్చే లెడ్జెస్ 100 అయినా క్రియేషన్ చేయొచ్చు. అక్కడ ఇవి కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సేల్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది? సేల్ అనేది చూడండి ఇక్కడ 3,01,000 తో స్టార్ట్ అయింది. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. సేల్స్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ అమ్మా? ప్రాఫిట్ అండ్ లాస్. వెరీ గుడ్. సో ప్రాఫిట్ అండ్ లాస్ తీసుకోవాలి. ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్నిటికీ ఆటోమేటిక్గా ఉంటాయి. జస్ట్ ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు అదర్ ఇన్కమ్స్ ని కొన్ని క్రియేషన్ చేయాలి. అదర్ ఇన్కమ్స్ సంబంధించి OBD4 నేను తీసుకోలేదు. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? నేను అదర్ ఇన్కమ్ ఎక్కడైతే ఉందో దాన్ని కాపీ చేసుకొని వాళ్ళకి తీసుకొని నా దానికి కాపీ పేస్ట్ చేసుకుంటున్నా.
ఎందుకంటే అదర్ ఇన్కమ్ నేను తీసుకోలేదు. ఇప్పుడు మర్చిపోయినా ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసుకుంటున్నా. నేను డిస్కౌంట్ రిసీవ్డ్ అవి కూడా క్రియేట్ చేయాలి కదా. అదర్ ఇన్కమ్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది? 3,100,000తో స్టార్ట్ అయింది. కంట్రోల్ సి. దీన్ని కాపీ చేయండి. 3,100,000 ఇవ్వండి. కాపీ పేస్ట్ చేయండి. ఇప్పుడు మనకి అదర్ ఇన్కమ్ ఇక్కడ రీఫ్రెష్ చేయండి ఒకసారి వచ్చేస్తుంది. యాసన్ ఎఫ్ఎస్ 00. వచ్చింది ఇక్కడ అదర్ ఇన్కమ్. ఓకే, ఇప్పుడు ఇన్కమ్స్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్కి వస్తుందా, బ్యాలెన్స్ షీట్కి వస్తుందా? చెప్పండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. Received, discount. సో ఇక్కడ వచ్చేసి మనము ఇంట్రెస్ట్ రిసీవ్డ్. Interest received. కింద ఎక్కువ లెంత్ తీసుకోదమ్మా. పైన షార్ట్ టెక్స్ట్ అంటే ఎక్కువ లెంత్ తీసుకోదు వర్డ్స్, కింద లెంత్ తీసుకుంటుంది. నెక్స్ట్ 1 తీసుకోండి. ఇది వచ్చేసి డిస్కౌంట్ రిసీవ్డ్. Discount. ఇలా మీరు 10 అయినా క్రియేషన్ చేయొచ్చు. రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్. ఇక్కడ టెక్స్ట్ ఎక్కువ పట్టదు కాబట్టి ఇక్కడ పేస్ట్ చేస్తాం. కరెంట్ రిసీవ్డ్, రమ్మా. ఈ విధంగా మీరు అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద ఒక 10 చేయండి. కరెంట్ అసెట్స్ మీకు తెలిసింటే ఒక 10 చేయండి. ఫిక్స్డ్ అసెట్స్ కింద ఒక 10 మీకు తెలిసిన అసెట్స్ చేయండి. అదర్ ఇన్కమ్ కింద, సేల్స్ కింద మీరు ఇలా మీరు వర్క్ చేసేటప్పుడు వెళ్తూనే ఉంటాయి. కొత్త వచ్చింటనే అప్పుడప్పుడు క్రియేషన్ చేసుకుంటూ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటారు. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లోమా? ఎనీవన్? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవి 3 కంపల్సరీగా చేయాలమ్మా. అండ్ లైక్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇవి 3 చేసిన తర్వాతనే రిమైనింగ్ వర్క్లన్నీ మనం చేయగలుగుతాం, లేదంటే చేయలేము. ఇవి 3 చాలా మ్యాండేటరీ. ప్రతి బిజినెస్లో, ప్రతి ఆర్గనైజేషన్లో మీరు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ స్టెప్స్ ఈ 3 చేయాల్సిందే. ఈ 3 చేస్తేనే మనం రిమైనింగ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో అదే ఎవరికైనా అయినా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఎనీవన్? Okay, sir. Right. రిమైనింగ్ వాళ్ళమా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? శైలీల, వాసవి, రేఖారాణి, నాగేంద్ర, నో సార్. క్లియరా? అర్థమైందా? ఎస్ సార్. ఓకే, గుడ్. సో టుమారో నుంచి ఇంకా మనం పోస్టింగ్ స్టార్ట్ చేస్తాం. టుమారో నుంచి, ఓకేనా? టుమారో నుంచి మనం పోస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే గైస్, చేయండి. గ్రూప్లో పోస్ట్ చేస్తాను PDF.